आप देख रहे हैं तेलंगाना समाचार। अस्सलाम वालेकुम नाज़रीन, तेलंगाना समाचार की उर्दू नशरियात में आपका खैर मकदम है। करीमनगर में वक्फ कानून के खिलाफ तारीखी एहतजाजी रैली, करीमनगर उमड़ पड़ा। कानून वापस लेने तक एहतजाज जारी रखेंगे। ऑल इंडिया मुस्लिम फरसला बोर्ड की जानिब से आज मुफ्ती यूनुसुल क़ाज़मी कन्वीनर मुस्लिम फरसला बोर्ड की ज़ेर क़ियादत में एक अजीम व शान पुरअमन एहतजाजी रैली तेलंगाना चौक मुकरमपुरा से कलेक्ट्रेट तक निकाली गई। कामयाब और तारीखी रैली में हज़ारों अफराद ने शिरकत की। कड़ाके की धूप के बावजूद क्या जवान क्या बुजुर्ग हर एक की जुबान पर नारे लगाते हुए पैदल चल रहे थे। मजीद जानकारी के लिए रिपोर्ट देखिए। ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీదనే ప్రయోగాలు చేసుకుంటూ మరి వారి పబ్బం గడుపుకుంటున్నారు. మరి ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే మరి అందరు ఏకమైతే నీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి వక్ఫ్ భూములకు సంబంధించింది వాళ్ళు అప్పుడు రాజుల పరిపాలనలో వాళ్లకు అంకితం చేసిండ్రు. వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఇచ్చిన భూములు ఇప్పుడు ఆ భూములను మనము మరి స్వాధీనపరచుకోవడం అంటే ఇది కావాలని చేస్తున్నది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడైనా మరి మైనార్టీల మీదనే ప్రయోగాలు చేసుకుంటూ మత కల్లోలు సృష్టించుకుంటూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ మరి అందరూ సమానత్వంగా ఉండి అందరూ సమానంగా బ్రతకాలి, మనమంతా ఇండియన్స్ అనే పదాన్ని పక్కబెట్టి ఒక్కొక్కరిని విడదీసుకుంటూ పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వాలను మరి మనం ఎంతైనా నిలదీసి అడగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సోదరులారా, మనమందరం సహనముతోటి ఓపికతోటి మనము ఈ యొక్క భూములను మరి అన్యక్రాంతం కాకుండా మన డెవలప్మెంట్ కోసం కేటాయించిన భూములు కాబట్టి మరి వాటిని రక్షించుకోవడం కోసం మనం ఎంత దూరమైన ప్రయాణం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సోదరులారా, సహనం అనేది ఇంపార్టెంట్. ఓపికతోటి మనం చేస్తే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు అని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరూ ఓపికతోటి ఉండి ఈ యొక్క మన భూములు మనకే కావాలి. మనకిచ్చిన అప్పుడు ఆనాడు ఇచ్చిన ప్రభుత్వాలు ఆ ప్రభుత్వ భూములను ఎవరి సొత్తు కాదు, అది మన సొత్తే, మన గరీబుల సొత్తు, అది మన వాళ్ళ కోసమే. కాబట్టి దయచేసి ఇది ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు వెనుకలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు పరిస్థితులను చూసినట్లయితే ఒక వర్గాన్ని మాత్రమే మరి టార్గెట్ చేసుకొని ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలతో కలిసి ఒక వర్గం ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీని టార్గెట్గా చేసుకొని వాళ్ళకి ఏ విధమైనటువంటి కష్టాలు కల్పించాలో, ఏ విధమైన బాధలు కల్పించాలో అందులో ఆరితేరి అన్ని అస్త్రాలు వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటిది ఈ వక్ఫ్ బోర్డు. ఈ వక్ఫ్ బోర్డు మీద కూడా మరి ఏనాడు వందల సంవత్సరాల క్రితం వాళ్ళకు ఇనాం భూమిగా ఇచ్చినటువంటి దాన్ని ఈరోజు డాక్యుమెంట్లు తీసుకురావాలి, అవి లేకపోతే మీకు చెల్లదు అనేటువంటి తప్పుడు నిర్ణయాలతో ఈ దేశంలో ఉన్నటువంటి 40% ఉన్నటువంటి ముస్లిం సోదరులని, ఆ ముస్లిం మైనార్టీ వర్గాన్ని టార్గెట్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రానున్న దినాల్లో ఈ మైనార్టీస్ అందరూ క్రైస్తవులు కావచ్చు, సిక్కుల వాళ్ళు కావచ్చు, ముస్లింస్ పక్షంగా మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా మైనార్టీస్గా ఉన్నటువంటి ముస్లిం సోదరులకు మేము తప్పకుండా మా యొక్క మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం గమనించండి, మైనార్టీస్ అంటే ఈ రోజు అనుకుంటున్నారు కేవలం ముస్లిమ్స్ అనే. ఈ మైనార్టీస్ కాదండి ముస్లిమ్స్, మీతో పాటు మేము క్రైస్తవులం, సిక్కులం, జైన్లం అందరం ఉన్నాం కనుక మనమే మెజారిటీ. ఈ యొక్క భారతదేశం యొక్క ప్రభుత్వం అంతా కూడా మన భుజస్కంధాల పైన ఉన్నది. మనం వేసేటువంటి ఓటు రాజకీయంతోనే ఈరోజు వాళ్ళు ఏ ప్రభుత్వమే చలామణి చేస్తున్నారో అదే ఓటుతో వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పేటువంటి రోజులు సమీపంలో ఉన్నాయని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, కేవలం ఈ యొక్క వర్గాన్ని మాత్రమే కాదు, ఆయా ప్రాంతాల్లో దళితుల మీద, క్రైస్తవుల మీద నిన్నగాక మొన్న ఒక దళిత సోదరులు విపరీతంగా కొట్టినారు. చట్టం ఎందుకు పెట్టినారండి? ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారంగా వాళ్ళని దోషులుగా నిలబెట్టాలి తప్ప ఊరి మీద ఉన్నటువంటి వారందరూ ఒక యవనస్తుని పట్టుకొని విపరీతంగా బాధినారు. అలాగే నిన్నటి దినాన గోదావరి కని ప్రాంతంలో క్రైస్తవ సోదరుడి మీద భయంకరంగా దాడి చేసి ఆ క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకంగా అతని అతి దారుణంగా ఆ చిత్రహింసలు పాల్చేసి అవమానానికి గురి చేసినారు. ఈరోజు భారతదేశం ఎక్కడైతే ఉందండి, ఒక్క ప్రశ్న అడుగుతున్నాను ఈ భారతదేశ పాలకులను, నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను. రామరాజ్యం అంటారు. రామరాజ్యం ఇదే చెప్తుందా అండి? ఒక మతాన్ని ద్వేషించమని, ఒకరిని తృణీకరించమని, ఒకరిని టార్గెట్ చేసామని చెప్తుందా అండి? రామరాజ్యం అంటే
అందరూ సుభిక్షంగా ఉండాలి, కుల మత జాతి భేదం లేకుండా అందరినీ సమదృష్టితో చూడాలన్నటువంటిదే రామరాజ్యం యొక్క ఉద్దేశం. కానీ ఈరోజు రాముని పేరు చెప్పుకొని ఎన్ని మారణ హోమాలు చేస్తున్నది యొక్క ప్రభుత్వం. ఈ యొక్క పార్టీ వాళ్ళని దయచేసి చేసేటువంటి ఆ పరిణామాలన్నింటినీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దానికి ఈరోజు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసినటువంటి ర్యాలీకి మా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ సోదరులందరూ మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న దినాల్లో మీరు ఏ కార్యక్రమం తలపెట్టినా 100% మా యొక్క మద్దతు ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు జరుగుతున్నటువంటి శాంతి ర్యాలీకి వచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా సిపిఎం జిల్లా కమిటీ తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వక్ఫ్ సవరణ చట్టాన్ని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చింది. అంటే దేవుళ్ళ భూమిని ఆడుకోవడం అన్నట్టు. ఇది ఒక్క ముస్లింల భూమినే కాదు, వక్ఫ్ చట్టం అంటే ముస్లింలకు ఇచ్చింది వక్ఫ్ ల్యాండ్, అట్లాగే హిందువులకు కూడా ఇచ్చారు, దేవాలయ భూములు అంటారు. ఆదివాసులకు కూడా ఇచ్చిండ్రు, ఆదివాసులకు సంబంధించినటువంటి భూములు. ఇవన్నీ ఏవి లాక్కోవట్లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కేవలం ముస్లింల మీద, మైనార్టీల మీద ఫోకస్ చేస్తూ ఉంది. ముస్లింలకు ఇచ్చిన భూములు లీగల్ కాదు, వాటిని వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు భూములను తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఆంధ్రప్రదేశ్లో 9 రూపాయలకు కార్పొరేట్ శక్తులకు 1 ఎకరం భూమి కట్టబెట్టింది. కేవలం 9 రూపాయల భూములను అర్పణంగా అప్పచెప్పవచ్చు. కానీ ఈరోజు వక్ఫ్ చట్టం కావచ్చు, దేవాలయ చట్టం కావచ్చు, ఉన్నటువంటి భూములను లాక్కునే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. మరి దీనికి బీజేపీ చెప్తున్నది ఏంటిది? దేశభక్తి అని చెప్తా ఉన్నది, భారత్ మాతాకి జై అని చెప్తా ఉన్నది. దీన్ని ఏమంటున్నామంటే, ఎవరైనా భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర ఉందని ఎవరైనా ఒక్కరిని నిరూపించండి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని బీజేపీ ఈరోజు దేశభక్తులు అని చెప్తా ఉన్నది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. దేశం అంటే ఒక హిందువులది కాదు, దేశం అంటే ఒక ముస్లింలది కాదు, దేశం అంటే క్రైస్తవులది కాదు. దేశం అంటే హిందూ ముస్లింలు అందరికీ కూడా అన్ని కులాలకు సంబంధించినటువంటి సౌరభౌమత్వం, ఏకత్వం కలిగినటువంటి భారతదేశాన్ని ఈరోజు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నేను కరీంనగర్ క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా క్రిస్టఫర్ గా మాట్లాడుతున్నాను. మనమంతా కూడా భారతదేశంలో అన్నదమ్ముల మక్క చెల్లెళ్ళముగా, సొంత సహోదరి సహోదరులుగా భారతదేశంలో పుట్టిల్లుగా మనం బ్రతుకుతున్నాము. మనకెవరు శత్రువు లేరు, మనం ఎవరికి శత్రువు కాము. శత్రువులను భావించే వారిని ఎదుర్కోవడానికి మనమంతా ఒక్కటిగా ఉన్నాము, ఒక్కటిగానే ఉంటాము, ఒక్కటిగానే చేస్తాము, ఒక్కటిగానే బ్రతుకుతాము. మనమంతా ఇండియన్స్, భారతీయులం. ఇందులో మతము లేదు, కులము లేదు, జాతి లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, ధనికు లేరు, దరిద్రులు లేరు, అందరము సమానమే. మన సమానత్వాన్ని ఓర్వలేని వాళ్ళు చేయించినటువంటి కుట్రలు, ఈ కుట్రను ఎదుర్కోవడానికి మనమంతా బలమైన ధీరులముగా, బలమైన యోధులముగా మనమంతా సమానంగా పోరాడవలసిన వారంగా ఉన్నాం. ఈ పోరాటము మన సమానత్వాన్ని కాపాడుకునేందుకు సాగిపోదాం. అందరికీ వందనాలు, అందరికీ నమస్కారం. జై तरमीमी बिल की मुखालफत में, लिहाजा अल्हम्दुलिल्लाह एक सरों का समंदर था। ये तपती धूप में भी अल्हम्दुलिल्लाह तमाम मुसलमान और साथ ही साथ हमारे सेकुलर बिरादरान वतन भी इस रैली में शिरकत किए और जो काला कानून है उसके ख़िलाफ़ आवाज़ उठाए। और मौजूदा हुकूमत यानी सेंट्रल हुकूमत ने जो बिल पास किए वक्फ कानून के ताल्लुक़ से, लिहाजा हम उसको मुस्तरद करते हैं। और लिहाजा यहाँ पर सबकी आवाज़ यही है कि लिहाजा इस कानून को वापस लिया जाए। अल्हम्दुलिल्लाह ये एहतजाजी रैली गीता भवन चौरस्ते से, तेलंगाना चौरस्ते से कलेक्ट्रेट तक पहुँची और कलेक्टर साहब को मेमोरेंडम दिया गया और इसकी मुखालफत में सब ने आवाज़ उठाई। लिहाजा और ये एहतजाज बस यहीं पर ख़त्म होने वाला नहीं है, ये तो इब्तिदा है। लिहाजा जब तक ये एहतजाज चलता रहेगा, ये इस तरह की आवाज़ें उठते रहेंगी जब तक ये बिल वापस नहीं लिया जाएगा। लिहाजा मैं इस मौके पर तमाम मीडिया वालों का और तमाम पुलिस इंतजामिया का और तमाम का मैं दिल से शुक्रिया
शुक्रिया अदा करता हूँ। इस वक्त सब ने ताउन किया, हमारी इस रैली को इनेकाद करने में सबका साथ रहा, लिहाजा मैं तहे दिल से सबका शुक्रिया अदा करता हूँ और तमाम को मुबारकबादी भी देता हूँ। जज़ाकल्लाह खैर।